హాయ్ అండి. హాయ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం సైకో మనస్తత్వం. ఆయన స్కూల్ రోజుల్లో ఆయనతో పాటు చదువుకున్న అంటే ఆయన సీనియర్ విద్యార్థి. ఆయన ఈ రోజు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఈ రోజు ఆయన ఒక సందర్భంగా ఒక షుగర్ ఫ్యాక్టరీ దగ్గర జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తూ ఏమన్నారంటే, ఒక హైదరాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి స్కూల్లో ఈయన టీచర్ని కొట్టాడు. మొట్టమొదటి వ్యక్తి ఆ స్కూల్లో టీచర్ని కొట్టిన వ్యక్తి. అంటే అప్పటి వరకు ఎవరు కొట్టలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ఆ స్కూల్లో టీచర్ని కొట్టినాడు ఎవడు లేడు. ఈయన ఒక్కడే రికార్డ్ బ్రేక్ చేశాడు. పైగా 3 సార్లు ఈయనకి స్కూల్లో నుంచి టీసీ ఇచ్చేసి బయటికి తోస్తారంట స్కూల్లో నుంచి. అదే కాకుండా ఈయన 10th క్లాస్ ఎగ్జామ్స్ ఈయన స్కూల్లో రాయించలేదంట. వీళ్ళ నాన్నగారు వచ్చి బతిలాడితే 3 సార్లు టీసీ ఇచ్చి పంపించినా మళ్ళీ స్కూల్లో పెట్టుకున్నారు. ఎగ్జామ్స్ మాత్రం స్కూల్ బయట ఎక్కడో ఒక హెల్పర్ని ఒక టీచర్ని పెట్టి ఈయన చేత రాయించారంట. ఈయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకునే మాటలన్నీ అంబక మాటలే. ఈయన 10th క్లాస్ ఎగ్జామ్ కూడా ఎవరో ఆన్సర్లు చెప్తే ఒక టీచరు ఈయన రాసి సబ్మిట్ చేయించారు. వైఎస్ఆర్ గారు చేయించారు ఇవన్నీ. సో ఇటువంటి సైకో మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి గురించి ఒక వీడియో వినిపిస్తాను. ఇవే మాటలు ఒకసారి వినండి. నాకు జూనియర్గా పబ్లిక్ స్కూల్లో నాకు 8 సంవత్సరాలు జూనియర్. ఆ రోజున పబ్లిక్ స్కూల్ అంటే చాలా డిసిప్లిన్డ్గా ముందుకెళ్లే స్కూల్ అది. అలాంటి స్కూల్లో టీచర్లు పుట్టినోడు ఫస్ట్ వ్యక్తి ఇతనే. అతను 3 సార్లు టీసీ ఇచ్చారు. ఇతనికి 3 సార్లు టీసీ ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 3 సార్లు వెళ్ళి బతిమాలి ఆయన మళ్ళీ క్లాస్లో ఇచ్చారు. తర్వాత 10వ క్లాస్ కూడా బయట రాయించారు, స్కూల్లో రాయలేదు. ఇలాంటి వ్యక్తి ఇదండి, ఇది విషయం. ఏం చెప్తారు దీని గురించి? ఈ విషయాలన్నీ గమనిస్తే అండి, ఒకటి జగన్మోహన్ రెడ్డి బాల్యం నుంచే ఆయన ఆలోచన విధానం, ఆయన ప్రవర్తన, ఆయన తీరు ఎంత రౌడీయిజానికి, ఎంత పరాకాష్ఠకి చెందిందో అర్థమవుతోంది. సైకోయిజం కన్నా ఇంకా పెద్దదండి. ఒక తొగ్గులక్ అనే రెడ్డికి ఏదో ఈరోజు పేరు పెట్టారు, కానీ ప్రతిపక్షాల వాళ్ళు చిన్నప్పటి నుంచే తొగ్గులక్ అని అర్థమవుతోంది. ఆయన స్కూల్లో టీచర్లు కొట్టడం ఏంటండి? అది ఎటువంటి ప్రతిష్టాత్మకమైన స్కూల్ అది. బేగంపేట పబ్లిక్ స్కూల్ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూల్ అది. మొన్ననే రాష్ట్రపతి కూడా రావడం జరిగింది. అంత ప్రతిష్టాత్మకమైన స్కూల్లో కూడా ఒక స్టూడెంట్ అయి ఉండి టీచర్లు కొట్టాడు. ఎవరన్నా అలా చేస్తారా? తల్లిదండ్రి గురువు దైవం అంటారు. అటువంటి గురువుని దైవంగా భావించే గురువునే కొట్టాడంటే అసలు ఏమనుకోవాలి ఆ మనిషిని? అటువంటి ముఖ్యమంత్రిని ప్రజలను ఎందుకుంది? ఈరోజు ఒక ముఖ్యమంత్రి అంటే ఇటువంటి స్థాయి అర్హతలు ఉండాలి. ఈరోజు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా ఉన్నారు? ఈయన ఎలా ఉన్నాడు? నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకోవాలి. ఇలాంటి ముఖ్యమంత్రినే మనం ఎన్నుకున్నది. ఒకటండి, ఎక్కడైనా 10th క్లాస్ పరీక్షలు ఎప్పటి నుంచి ఎక్కడ రాస్తారు? పబ్లిక్ పరీక్షలు రాస్తారు, స్కూల్లో రాస్తారు. ఆ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో చదువు వచ్చిన అందరూ అలా చేస్తారు. చదువు రాని కూడా ఏదో రకంగా చేసుకుంటారు. మరి ఈ స్థాయిలో తండ్రి అధికారాన్ని, తండ్రి యొక్క ఏదైతే ఉందో సమాజంలో పేరుని అంతగా యొక్క సొసైటీలో చదువు దగ్గర కూడా ఉపయోగించుకున్న ముఖ్యమంత్రి నేనే చూస్తా ఉన్నాను. ఏ తండ్రి అయినా కూడా పిల్లలు బాగుపడి, ఒక్కటండి ఇక్కడ వాళ్ళ తండ్రి గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలండి. స్వర్గీయులు శ్రీ రాజశేఖర రెడ్డి గురించి కూడా పిల్లాడు ఆ విధంగా ఉంటే ఏం చేయాలండి? మందలించి 2 దెబ్బలేసి టీచర్ని కొట్టడం ఏంటయ్యా? టీచర్ని కొట్టడం తప్పు కదా. మళ్ళీ వెళ్ళి స్కూల్లో మంచిగా బుద్ధిగా నేర్చుకొని చెప్పాలి. టీచర్లు 3 సార్లు బతిని ఆడుకున్నా కూడా టీసీలు ఇచ్చారంట 3 సార్లు. ఈరోజు ప్రత్యక్షం చూస్తుంది. అదే కట్టుకథలు కాదు, మనం మాట్లాడుకున్న ముచ్చట కాదు. ఇదంతా కూడా స్వయంగా ఆ స్కూల్లో చదివిన విద్యార్థి చదువుతా ఉన్నాడు. ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి సీనియర్ ప్రత్యక్షంగా చూసిన ఇవన్నీ వాస్తవ సంఘటనలు. ఈరోజు దాస్తే దాగుతాయి అనుకుంటున్నారా? ఈరోజు ఏదో ప్రతిపక్షం లోన్ మూసి తాగుతాయి అనుకుంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి టైం దగ్గర పడింది. ఇటువంటి ముఖ్యమంత్రి 5 ఏళ్ళు పరిపాలించారంటే అక్కడ స్కూల్ ఎంతగా ప్రతిష్ట మూత కట్టుకుంది. ఆంధ్ర రాష్ట్రం ఇంకెంత వెనక్కి వెళ్ళిపోయిందండి. ఒక్క మాట చాలదు. ఈరోజు రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. అరాచకం అనేది ఒక్కసారి మొదలైంది కాదండి, చిన్నప్పటి నుంచి మొదలైంది. దీన్ని బట్టి అర్థమవుతోంది. ఏదైతే పిచ్చోడి చేతికి రాయిచ్చామని అనుకుంటున్నారు కదా, ఫస్ట్ నుంచి పిచ్చోడే. స్కూల్లో ఉన్నప్పుడు కానీ ఎదిగేటప్పుడు కానీ. మరి అసెంబ్లీలో మాత్రం గొప్పలు ఎవరు తెలియదు అనుకుంటున్నాడేమో. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, సెకండ్ క్లాస్ స్టూడెంట్, అన్ని ఫస్ట్ అన్నాడు. ఇదే అరాచకంలో చేయడం ఫస్ట్. దీన్ని బట్టి మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలో కాకుండా అరాచకంలో ఫస్ట్ చేశాడు. దానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డికి. నిజంగా ఈయన మనస్తత్వం చూస్తుంటే టీచర్నే కొట్టారు. మరి RRR గారి మీద, చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద తప్పుడు కేసులు బనాయించారు. దాన్ని ఎలా విశ్లేషిస్తారు? ఇంకా వీళ్ళకి అడ్డు అదుపు ఏంటండి? చిన్న వయసులో సాధారణంగా ఎవరికైనా టీచర్లు అంటే భయం ఉంటుంది. అమ్మో టీచర్ తప్పు చేస్తే కొడతాడు, బాబాయ్ సారు హోంవర్క్ రాయిపోతే కొడతాడు, చాలా భయం తల్లిదండ్రులు అంటే, టీచర్లు అంటే. ఈరోజు ఈయన చిన్నప్పుడే ఎవరికి భయపడలేదు. ఎవరు నన్ను ఏం చేస్తానన్న ధీమాతనం. ఈరోజు ఏం చేశాడండి? ఈరోజు ఒక ఎంపీ, ఢిల్లీ స్థాయిలో ఎంపీగా ఉన్న వ్యక్తిని ఈరోజు కాళ్ళ మీద కొట్టించి చంపడానికి ప్రయత్నం చేశారండి. స్వతంత్ర భారతదేశంలో ఒక ఎంపీ మీద. చంద్రబాబు నాయుడు గారు ఎంతటి పెద్ద వ్యక్తి అండి. ఈరోజు
ఒక మనిషిగా కనీస మానవత్వం ఉండొద్దా? వాళ్ళ స్థాయి పక్కన పెట్టండి. అంత పెద్ద మనిషిని చూస్తే ఏమనిపిస్తుందండి? ఆయన మర్డర్లు చేశాడు ఈయనకలాగా, కుటుంబాన్ని ఏదన్నా చేశాడా ఈయనకలాగా, చెల్లిని బయటకు గెంటేశాడా? ఏం చేశాడు ఆయన చేసిన తప్పు? అప్పటికి కూడా జైల్లో ఆయనకు శిక్ష విధించలేదు. ఒకటి గమనించాలి, మీరు అందరూ ప్రజలందరూ కూడా ఒకటి గమనించాలి. రిమాండ్లో ఉంచారు, కేసు తేలేంత వరకు మీరు ఉండాలని చెప్పి ఉంచారు. ఎక్కడా కూడా కేసు బయటపడలేదు. సాక్ష్యాలు అసలు ఉంటే కదండి, ఉంటే వస్తాయి. కేసే తప్పుడు కేసు అండి. అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి నేనున్నాను, ఆయన ఉండాలి, ఏదైతే సాధించాలనుకున్నా అది సాధించాడు ఆయన. ఒక్క విషయంలో ఒప్పుకోవాలి, నేను జైల్లో ఉన్నా నేను కూడా ఉంచాలని ఏదో కుట్ర పన్నాడు. ఆ 50 రోజులకి ఏదో సునకానందం ఉన్నాడు ఆయన. ఒక్కటి గుర్తుంచుకోవాలి, రోజుకి 10 రోజులు చొప్పున, ఇంతకి 10 చొప్పున మూల్యం చెల్లించుకోబోతున్నాడు రేపొద్దున. మరి అతి కొద్ది రోజులు జగన్మోహన్ రెడ్డి. లోకేష్ గారినండి పాదయాత్ర చేయనియట్లేదండి. పాదయాత్ర చేయనిస్తే ఎందుకంటే భయం, ప్రజల్లో ఆయనకి మంచి పేరు వస్తుందనే. నువ్వు మంచి పేరు తెస్తే నిజంగా లోకేష్ గారు పాదయాత్ర చేస్తే ప్రజలే విస్మరించేవాళ్ళు కాదు. ఈరోజు ప్రజలంతా లోకేష్ మాకు అన్నగా ఉన్నాడు, మాకు అండగా ఉన్నాడు, ఒక అన్నగా ఆయనకు బాధలు చెప్పుకుందామని స్వేచ్ఛగా ముందుకెళ్లారు. అటువంటి లోకేష్ ప్రజల్లో వస్తున్న భావం చూసి మొదటి రోజే గుండె తడిసిపోయింది, ప్యాంటు తడిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. జనాల్లో ప్రతిస్పందన చూసి వామ్మ ఇంత వస్తుందంటే, మొదట్లోనే ఎంత ఉందంటే ఇది అంత చివరికి వచ్చేలోపు ఇంకా నేను నా వల్ల కాదు, ఇంకా ఇక్కడతో నా వాటమి తథ్యం అనుకొని భయపడి జీవో 1 తీసుకురావడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా రాష్ట్రం మొత్తం తిరిగాడు, ఎన్నో మాటలు మాట్లాడు. చంద్రబాబు నాయుడు ఉరేయాలని కూడా మాట్లాడాడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చిన్నప్పుడు టీచర్ని కొట్టిన సైకో మనస్తత్వంతోనే ఇప్పుడు రాజకీయ నాయకుల మీద, ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకుంటున్నారా? అదే సైకో మనస్తత్వం అంటారా? 100% అండి. అప్పుడు సైకోగా ఉండడం వల్ల స్కూల్కి కానీ టీచర్కి కానీ నష్టం జరిగింది. ఒకటి గమనించాలి మీరు ఇక్కడ. ఇప్పుడు ఆ విధంగా అదే ప్రవర్తన ఉండడం వల్ల రాష్ట్రం మొత్తం పోతుందండి. ఈరోజు రాష్ట్రం మొత్తం నాశనం అయిపోతా ఉంది. ఈరోజు ఎవరు దీనికి సమాధానం చెప్పేవాళ్ళు? ప్రజలే దీనికి సమాధానం చెప్పాలి. మరో విషయం అండి, 3 సార్లు ఈయనకి టీసీలు ఇచ్చి బయటికి తోస్తారు స్కూల్లో నుంచి. అందుకేనంటారా టీచర్ల మీద కక్ష కట్టి టీచర్ల జీవితాలను అలా నాశనం చేయాలని చూస్తున్నారు ఈయన? ఆయన టీచర్ల మీద కానీ సమాజం మొత్తం మీద కూడా ఆయనకి ఇదే. ఓకే, టీచర్లు మరి అంటే ఫస్ట్ లిస్ట్లో ఉన్నారు టీచర్లు. పాపం వాళ్ళు టీచర్లుగా పిల్లల జీవితాలు బాగా చేయడం, వాళ్ళు చేయడం తప్పైపోయిందో. మరి ఏ టీచర్ అయినా పిల్లలు బాగుపడాలని కదండి. ఈరోజు టీచర్లు ఎంత జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో, ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య పాత్ర తల్లిదండ్రుల తర్వాత పోషించేది వాళ్ళేనండి. ఈరోజు పిల్లలు ఎంతో ఎత్తుకెదినా, ఎన్నో లక్షల జీతాలు తీసుకుంటున్నా కూడా వాళ్ళు మాత్రం అంతే స్కూల్లో అదే మందికి పిల్లలు ఎంతోమంది తయారు చేస్తుంటారు. అటువంటి టీచర్లు కొట్టాడంటే ఏమనుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఏంటి? టీచర్లను పెట్టించుకొని వయసు దగ్గర పెట్టించారండి. ఈరోజు మద్యపాన నిషేధం అని ఆయనే చెప్పినోడు, అదే టీచర్లు అసలు ఇంట్లో ఒక తల్లి తండ్రి కానీ తాగుతుంటే కొడతారా లేదా పిల్లల్ని? టీచర్లు ఇంకా మంచి పాఠాలు చదువుతారు, సమాజంలో మంచి వ్యక్తి ఎదగండి, మంచిగా ఉండండి అని చెప్పి. అటువంటి మీరు మంచి చదువుతారా? మీరు మా పిల్లలకు మంచి చదువుతారా? మీరు మా రాష్ట్రంలో మంచి చేస్తారు? మీరు ఆయన మంచి చేస్తే నచ్చదండి. మీరు మంచి చెప్పకూడదు పిల్లలకి. పోయి మద్యం దగ్గర ఉండి కంట్రోల్లో పెట్టిన వాళ్ళని క్రమశిక్షణ కాదు నేర్పించాల్సింది. తాగేటప్పుడు క్రమశిక్షణ పెట్టిన వాళ్ళకి ఎంత తాగురా, ఈ బాటిల్ కొనుక్కొని చెప్పలేము. టీచర్లు పాఠాలు బోధిస్తారు, అక్కడేమో మంచి బ్రాండ్లు చెప్పలేము పాపం వాళ్ళకి. ఈయన చెప్పిన కొత్త బ్రాండ్లు ఇంకా చూస్తే ఏం చేశారండి వాళ్ళకి. ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీసులప్పుడు ఎట్టి వాళ్ళందరినీ కూడా అన్ని పనులు కానీ వాడుకుంది. మూత్రశాలలు కూడా కడిగిచ్చాడు స్కూల్స్లో. ఆ అమ్మఒడి అని చెప్పి ఆ డబ్బులు 2000 కట్ చేసి ఆయాలకి ఇచ్చారు. ఏం చేశారు మరి? ఇంతగా టీచర్లు ఇబ్బంది పెట్టారు. పోస్టల్ బ్యాలెట్లో గుద్దుతున్నారు వాళ్ళందరూ కూడా. సరిపోలా? ఓకే అండి. సో ఇప్పుడు ఆయనతో చదువుకున్న ఒక వ్యక్తి బయటకు వచ్చి ఈ విషయాలని చెప్పడం వల్ల మొత్తం ఆయన సైకో మనస్తత్వం, ఆయన బతుకు జట్కా బండి, ఆయన ముందు జీవితం ఎలా ఉందనేది ప్రజలకు ముందుకు వచ్చింది ఈరోజు. సో వీటిలన్నింటినీ చూసి ప్రజలకి ఎటువంటి సందేశం ఇస్తారు? రేపు ఎలక్షన్స్లో ఎటువంటి ఆలోచన చేయమంటారు ప్రజల్ని? ఒకటండి, ఈయన ఏదో వాళ్ళ సీనియర్ విద్యార్థి గారు చెప్పకముందే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం అందరికీ అర్థమైపోయింది. ఇదొక కనువిప్పు. ఎన్నో ఉదాహరణలు వచ్చాయి. ఎంతవరకు ఫస్ట్ క్లాస్ ఒకసారి సర్టిఫికేట్ చూపించాడా? ఒక్కసారి సరిగ్గా ఇంగ్లీష్లో మాట్లాడా? ఒక్కసారి కూడా చేయలేదు. కాబట్టి ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేతులు తప్ప నోటి మాటలు ఏం చేసేది లేదు. చేతలు లేవు, నోటి మాటలు ఏం లేవు. కాబట్టి ఆయనకి రేపు పొద్దున 13వ తారీఖు ఈయన ఎక్కడైతే పుట్టాడో అక్కడ పంపిద్దాం శుభ్రంగా. అక్కడ అదే టీచర్ల చేతులు ఆయనకి మళ్ళీ ఇంకో ఆ దెబ్బలు మళ్ళీ పడితే కానీ ఆయన దారిలోకి రాడు. అందుకని చేపిద్దాం అని చెప్పేసి రెడీగా ఉన్నారండి. ఓకే అండి, ధన్యవాదాలు.